వరంగల్లో సుబేదారి పిఎస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గులాబీ శ్రేణులు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. పిఎస్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని మడికొండ పిఎస్కు తరలించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్. శ్రీధర్, చెప్పండి, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన చూస్తున్నాం, పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిపోయేందుకు కూడా ప్రయత్నించారు వీళ్ళంతా. బిల్లు ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్ట్ కొనసాగుతుంది. ఉదయం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ అయిన తర్వాత సుబేదార్ పోలీసులు తీసుకొచ్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కూడా ఇక్కడికి అతను పరామర్శించడానికి వచ్చారు. ఆ తర్వాత అడ్వకేట్ల సాయంతో కూడా మాట్లాడారు. అయితే అన్యాయంగా రాజకీయంగా మాత్రమే ఈ కేసు పెడుతున్నారు, తమకు తప్పేం లేదంటూ వాళ్ళు వాగ్వాదం చేసి కొద్దిసేపటి క్రితం కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఇదంతా కూడా సీఎం కావాలనే కుట్ర చేస్తున్నారు. అయితే కొద్దిసేపు తర్వాత మాత్రం అతన్ని వెంటనే ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత ఇప్పుడే కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కోర్టులోకి అతన్ని హాజరుపరిచారు. ఆ జడ్జి నిర్ణయం మేరకు అతను రిమాండ్ చేస్తారా లేకపోతే విడుదల చేస్తారా అనేది ఉంది. అయితే ఒక సెక్షన్ విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ఏదైతే ఎక్సెప్షన్ విషయంలో 308 దాన్ని కాజ్ కింద 5 కింద పెట్టారు కాబట్టి అది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి రిమాండ్ అవుతున్నట్లు. రిమాండ్ చేస్తే ఖమ్మం సెంట్రల్ జైలు తరలిస్తారా ఏందనేది మరికొద్దిసేపటి తెలిసే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు కాజీపేట జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. మరొక 2-3 నిమిషాల్లో కూడా జడ్జి తీసుకునే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ.